హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ ఫేమస్ కమెడియన్ యోగి బాబు మెయిన్ లీడ్గా చేసిన చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ మీద నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. లవ్, సాక్రిఫైస్, మోసం, పశ్చాత్తాపం అనే అంశాల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్ రాధామోహన్. ఆకాశమంతా మూవీ గుర్తుంది కదా, ఆ మూవీకి కూడా రాధామోహన్నే డైరెక్టర్. స్పాయిలర్స్ లేకుండా బ్రీఫ్గా కథ గురించి చెప్తా వినండి. రత్నస్వామి ఊటీలో అముదా పేరుతో ఒక కేఫ్ నడుపుతూ ఉంటాడు. ఆ కేఫ్లో సాంబారు సూపర్ ఫేమస్. టేస్ట్ అంత బాగుంటుంది. ఆ సాంబార్ని అంత టేస్టీగా తయారు చేసే రెసిపీ మాత్రం రత్నస్వామికి, తనతో పాటు తన కొడుకు కార్తీక్కి మాత్రమే తెలిసి ఉంటుంది. అంతా హ్యాపీగా గడుస్తున్న టైంలో సడన్గా రత్నస్వామి మంచాన పడతాడు. ఇక తనకవే చివరి రోజులని అర్థమైన రత్నస్వామి కొడుకు కార్తీక్ని ఒక కోరిక కోరతాడు. రత్నస్వామి కోరిన కోరిక ఏంటి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే మిగతా కథ. నాకైతే స్టోరీ కంటే కూడా క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం సూపర్గా అనిపించింది. సీన్స్ కూడా కామెడీగా ఉంటూనే ఆలోచింపజేసేలా ఉన్నాయి. సచిన్ బాబుగా యోగి బాబు చాలా మెచ్యూర్డ్ అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సోఫీగా వాణి భోజన్ ట్రాక్ కూడా పర్లేదు, కానీ తన ఫాదర్ సుబ్బయ్యగా యాక్ట్ చేసిన చార్లీ మాత్రం సూపర్. ఆ క్యారెక్టర్కి చార్లీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. పైకి మంచి మాటలు చెప్తూనే అబద్ధాలు చెప్పేస్తూ ఎదుటి వాళ్ళని చీట్ చేసే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ మీకు కొన్నాళ్ల పాటు అలాగే గుర్తుండిపోతుంది. వెబ్ సిరీస్ మొత్తం ఊటీ బ్యాక్డ్రాప్ కావడంతో వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. తెలుగు డబ్బింగ్ కూడా భలే ఉంది. జాలీగా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆహా, అద్భుతం అని చెప్పలేను, కానీ షూర్గా మీకైతే మంచి ఫీల్నిచ్చే వెబ్ సిరీస్ ఇది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.